హై వ్యూవర్స్, ఈరోజు తెలుగు సినీ హీరోలు కానీ మిగతా ఏ సినీ హీరోలైనా ఈవెన్ యాక్టర్స్ ఆర్ యాక్ట్రెసెస్ ఎవరైనా సరే, అంటే నటులైనా నటీమణులైనా ఇక మీదట వాళ్ళు ఏదైనా సాయం ప్రకటిస్తే అది అవతల ఉన్న వారికి చేరిందని వాళ్ళు చెప్పేదాకా ఇక నేను చెప్పదలుచుకోవట్లా. ఓరే దేవుడా, ఏంటండి ఈ దారుణం! మొన్న అల్లు అర్జున్ 20 లక్షల రూపాయలు ప్రకటన అని చెప్పేసి గొప్పగా చెప్పుకున్నామా? తర్వాత వాళ్ళ టీం వచ్చేసి సొల్లు కబుర్లు చెప్తూ సోషల్ మీడియాలో సింగపూర్ నుంచి స్పెషల్ ఇంజక్షన్లు తెప్పిస్తున్నారు అదని అంటే అది గొప్పగా చెప్పుకున్నామా? తీరా క్రాస్ చెక్ చేస్తే తెలిసింది ఈరోజు మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత అయినటువంటి నవీను రవిశంకర్ కిమ్స్ ఆసుపత్రికి వెళ్ళి మంత్రి కోమటిరెడ్డి ఆధ్వర్యంలో 50 లక్షల రూపాయల చెక్కుని ఈ శ్రీతేజ్ వాళ్ళ నాన్న భాస్కర్కి ఇచ్చారు. ఓకే, ఆ ఇచ్చిన తర్వాత భాస్కర్తో బిగ్ టీ వాళ్ళు ఇంటర్వ్యూ చేయటం 1-to-1 ఏదో చేసినట్టున్నారు. అప్పుడు అతను రివీల్ చేశాడు. అఫ్ కోర్స్ కాంగ్రెస్ వర్గం తర్వాత ఇంక చెప్పేశారు ఏమని, ఇదిగో 10 లక్షల వర్తున్నటువంటి 2 డీడీలు ఇచ్చారంట. అంటే 5 లక్షల డీడీ, 5 లక్షల డీడీ, మిగతా 15 లక్షలు ఇంకా ఇవ్వాల. ఎందుకు ఇవ్వలేదు ఏంటి అన్నప్పుడు మనం ముందాక వీడియోలో డౌట్ఫుల్గా చెప్పుకున్నాం. ఇప్పుడు కన్ఫర్మేషన్ ఇవ్వాలా? మరి ఇది కేస్ పర్పసా, డబ్బులు లేక ఇవ్వలేదా, లేదన్నప్పుడు ఇది 10 లక్షలు చాలు అనుకున్నారా? వాళ్ళు సమాధానం చెప్పాలి. 25 లక్షలు ఇస్తానని చెప్పి 10 లక్షలే ఇచ్చాడు. నేను ఇందాక అన్నాను కదా, ఆ విషయం తెలిసే గవర్నమెంట్ సీరియస్ అయింది, వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారన్నా కదా. సో ఇప్పుడు నిజమైన అర్థమైపోయింది. పర్లా మేబీ అన్నట్టుగా నేను చెప్పా, అది కన్ఫర్మ్ అన్నట్టు ఇప్పుడు అర్థమైపోయింది. అంటే డౌట్ఫుల్గా అవునండ్రా అలా అన్నారండి అన్నట్టుగా మనం చెప్పుకున్నాం. నిజమేనా బాబు నువ్వు చెప్పింది అన్నట్టు ఇప్పుడు నాకు న్యూస్ అర్థమైపోయింది. సరే, ఈ సినిమా వాళ్ళు ఎలా ఉంటారంటే ముందు ఎవరన్నా ఏదైనా చేస్తే మనం కూడా చేయకపోతే బాగోదేమన్నట్టుగా చేస్తూ ఉంటారు. అలా శ్రీతేజ్ని పరామర్శించడానికి, శ్రీతేజ్ కుటుంబాన్ని పరామర్శించడానికి హాస్పిటల్కి వస్తూ ఉన్నారు. ఓ రకంగా మన సమాజంలో చాలామంది అలాగే బ్లైండ్ కొన్ని ఫాలో అవుతారు. అలా వద్దు. ఎస్పీ వీవ్స్ ఛానల్లో చాలా వివరంగా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశా. జస్ట్ 2.5 minutes 3 minutes ఉంది. డిస్క్రిప్షన్ లింక్ ఇస్తా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆ వీడియో షేర్ చేయండి. నేను మరలా చెప్తున్నా, నేను ఏ వీడియో ఇచ్చినా అందులో ఉన్న విషయం చెప్తూ మనం ఏం నేర్చుకోవాలి, మన ఎదుగుదలకి ఎలా ఉంటే అది సహాయపడుతుంది ఏంటంటే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూనే ఉన్నా. మన 5 ఛానల్స్ కూడా అదే చెప్తూ ఉన్నాం. క్యాటలిస్ట్ ఎస్పీ, మహాభారతం బై ఎస్పీ, క్యాటలిస్ట్ వే, ఫర్ బెటర్ ఏపీ అండ్ ఎస్పీ వీవ్స్, 5 ఛానల్స్ మనవి. సో విషయం ఏంటి, శ్రీతేజ్కి సంబంధించి ఈరోజు మరల అల్లు అర్జున్, మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు, సుకుమార్ వీళ్ళంతా కలగలిపి 2 కోట్లతో ఫిక్స్డ్ డిపాజిట్ చేయబోతున్నారన్నట్టు. శ్రీతేజ్ ఖచ్చితంగా బ్రతుకుతాడు, తన భవిష్యత్తు కోసం ఈ డబ్బులు సహాయపడుతున్నట్టుగా వాళ్ళు ఆలోచించారని అదొక న్యూస్ వచ్చింది. అది నిజం అబద్ధం తెలియదాయా? అది ఇందాక వీడియో ఇద్దాం అనుకున్నా, వద్దులేరా బాబు, వచ్చిన 10-20 లక్షలు ఇస్తామని చెప్పారు, అది కూడా ఎక్కేవలేదా, నీకు ఎందుకు లేరా బాబు అనుకున్నా. తర్వాత వీడియో క్లోజ్ చేయడానికి ముందు హ్యాపీ న్యూస్ చెప్పాలి. శ్రీతేజ్ చావుని జయించాడు, శ్రీతేజ్ మృత్యుంజయుడు, శ్రీతేజ్ మరో మార్కండేయుడు. ఇందాక హెల్త్ బులెటిన్ ఇచ్చారు, వెంటిలేటర్ తీసేశారు, ఆక్సిజన్ పైపులు తీసేశారు, నార్మల్గా బ్రీతింగ్ అందుతుంది, బాడీలో అన్ని ఆర్గన్స్ కరెక్ట్గా ఉన్నాయి. ఓకే, మధ్య మధ్య స్పృహలోకి వస్తున్నా, గుర్తుపట్టలేకపోతున్నాడు, బట్ బాడీ టెంపరేచర్ అవన్నీ కూడా నార్మల్ అవుతూ ఉన్నాయి. అండ్ ఫుడ్ పైపుల ద్వారా ఇస్తున్నారు, తీసుకుంటూనే ఉన్నాడు. వెంటిలేటర్ తీసేశారు, ఆక్సిజన్ పైపులు తీసేశారు, బాడీ అంతా నార్మల్గా ఉంది. దట్ మీన్స్ అవుట్ ఆఫ్ డేంజర్, స్పృహలోకి ఎప్పుడైనా రావచ్చు. అండ్ ఆ తర్వాత కూడా ఐ థింక్ కాలం సుజాత అనుకుంటా, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ కాంగ్రెస్, ఆమె ఈరోజు చెప్తున్నారు భాస్కర్ అండ్ శ్రీతేజ్ వీళ్ళు మా వైశ్యులు అన్నట్టుగా మెన్షన్ చేస్తూ, వైశ్యులంటే ఏమన్నా మీకు తక్కువ అనుకుంటున్నారా, వారిని ఎందుకు మీరు అట్లా వదిలేస్తున్నారు, వారిని ఎందుకు మీరు ఇబ్బంది పెడుతున్నారు, సంథింగ్ చెప్పుకుంటూ వచ్చింది. అప్పుడు క్యాస్ట్ గురించి నాకు అర్థమైంది. మన సమాజంలో ఈ కులపరంగా అన్నప్పుడు ఇదొకటి మెచ్చుకోవాలి. బాధితులుగా ఉన్నప్పుడు కానీ, వాళ్ళ ఆపదలో ఉన్నప్పుడు కానీ, కష్టాల్లో ఉన్నప్పుడు కానీ ఒక్కసారిగా కుల సంఘం వాళ్ళ మీద ముందుకు వచ్చి వాళ్ళు మా వాళ్ళు, వాళ్ళకి అండగా ఉంటాం, వాళ్ళకి న్యాయం జరిగేదామని పోరాడుతూ ఉంటారు. అది నాకు బాగా నచ్చుతుంది. నేనేమంటాను, ఇక నుంచి మీది ఏ కులమైనా, మీది ఏ మతమైనా, ముందు మీ పిల్లలను చదివించండి. మీ కులంలోనో, మీ మతంలోనో, మీ సంఘాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ పిల్లలు బాగా చదువుతున్నారా లేదా, చదువుతున్న వారికి ఎంకరేజ్మెంట్ ఇవ్వండి. పేదవాళ్ళు కనుక ఉన్నట్టయితే వాళ్ళ చదువుకి సాయం చేయండి. నిజంగా మీరు చేసే మంచి ఏదైనా ఉంది అంటే ఈ సమాజంలో, మీ కులంలో దండం పెట్టి మరీ చెప్తున్నా, పిల్లలను బాగా చదివించండి.
మంచి ర్యాంకులు వచ్చిన వారికి ఆయా కాలేజీలలోనో యూనివర్సిటీలో చదవడానికి ఫీజులు కనుక లేకపోతే డబ్బు మీరు కులం పరంగా కలెక్ట్ చేసి గవర్నమెంట్ నుంచి కూడా తెచ్చేసి వాళ్ళకి సాయం చేయండి. చదువు చదువు చదువు. ఈ చదువు దగ్గర ఎదుగుదల కోసం మీ కులాన్ని వాడండి. అండ్ కష్టంలో ఉన్నప్పుడు వారికి సహాయపడతానికి మీ కులాన్ని వాడండి. మంచి పనులు చేయడానికి మీ కులాన్ని వాడండి. అంతే తప్ప కుల సంఘాలు పెట్టి ఇతర కులాన్ని దూషిస్తూనో వేరే విధంగా దయచేసి అసలు వద్దు. అండ్ ఈరోజు సుజాత గారు మాట్లాడింది కూడా ఏమన్నారంటే, వారికి గవర్నమెంట్ అండగా ఉంది, ట్రీట్మెంట్కి ఖర్చు అంతా ప్రభుత్వమే భరిస్తుంది, అండ్ వారికి 25 లక్షలు ఇస్తున్నామని చెప్పి 10 లక్షలు ఇచ్చి నాటకాల అల్లు అర్జున్ అసలు అని అంటూనే ప్రభుత్వం సైడ్ నుంచి మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ వాళ్ళ కొడుకు పేరు మీద ఫౌండేషన్ ద్వారా 20 లక్షల రూపాయల చెక్ నిన్న ఇచ్చారు. ఈరోజు మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు నవీన్ రవిశంకర్ వాళ్ళు 50 లక్షల రూపాయలు చెక్ ఇచ్చారు. అండ్ ప్రభుత్వం ఆల్రెడీ ట్రీట్మెంట్ ఖర్చు అంతా భరిస్తామని అంటున్నారు. ఇక సుజాత వచ్చిన మేజర్ అప్డేట్ ఏంటంటే, అవసరమైతే విదేశాలకు శ్రీతేజనైనా తీసుకెళ్తాం, లేదు విదేశాల నుంచి మెడిసిన్ అయినా తెప్పిస్తాం, లేదు విదేశాల నుంచి వైద్యులని రప్పించడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది అన్నారు. నాకు చాలా బాగా నచ్చింది ఆ మాట ఇది. సో శ్రీతేజ్ ఖచ్చితంగా కోలుకున్నాడు, మృత్యుంజయుడే. త్వరగా రికవరీ నార్మల్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ రోజు త్వరగా రావాలని కోరుకుంటూ, ఈ అల్లు అర్జున్ కానీ రిమైనింగ్ హీరోల విషయంలో కానీ వీడియోలు ఇచ్చి కంటెంట్ కూడా నేను పెడితే కింద ఇంకా కామెంట్లు, ఇందాక జూనియర్ ఎన్టీఆర్ వచ్చి వీడియో ఇచ్చానా ఆ కింద కామెంట్లు చూడండి. ఇంకా బానిసలుగా ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు. అండ్ అల్లు అర్జున్ విషయంలో ఇంకా బానిసలు ఉన్న వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారో చూడండి. రిలీజ్ అయ్యి కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు, వాళ్ళని ఖచ్చితంగా మెచ్చుకుంటా. బట్ ఇంకా బానిసలుగా ఉంటూ, ఇంకా భ్రమంలో బ్రతుకుతూ, ఇంకా సినీ హీరోలు అంటే దేవుళ్ళు అన్నట్టుగా ఉండే మూర్ఖులు అంటారే, వారిని మాత్రం మార్చలేం. అటువంటి వారు మీ ఫ్యామిలీ ఉంటే దయచేసి వారిని మీరే మార్చుకోండి. ఓకే, ఇక ఆల్రెడీ మోహన్ బాబుకి సంబంధించి మన సెకండ్ ఛానల్లో ఇచ్చాం, ఇందులో అప్డేట్ లింక్ చేస్తున్నాను. ఈ అల్లు అర్జున్కి సంబంధించి అరెస్ట్ తర్వాత బెయిల్ విషయంలో కింది కోర్టు బెయిల్ కాదు రిమాండ్ అంటాం, తర్వాత హైకోర్టు దాకా వెళ్తే హైకోర్టు వచ్చేసి మధ్యంతర బెయిల్ ఇవ్వటం, 4 వారాలు మధ్యంతర బెయిల్, ఆ తర్వాత రెగ్యులర్ బెయిల్ అంటే నాంపల్లి కోర్టుకి వెళ్ళండి అనటం, క్వాష్ అన్నప్పుడు 2 వారాలు విచారిస్తామని అన్నారు. ఈలోపు ఏమైంది, మోహన్ బాబు కేసు తెర మీదకి వచ్చింది. ఇక అప్పుడు చాలా మంది అన్నది ఏంటంటే డబ్బుతో మేనేజ్ చేస్తారు, ఇదిగో టీవీ9 రిపోర్ట్ రంజిత్ దగ్గరికి వెళ్ళాడు, కలిశాడు, వాళ్ళ ఫ్యామిలీకి క్షమాపణ చెప్పారు, ఈ కేసులు ఏం లేదు అనుకున్నారు. నిన్న కూడా ఎవరు అన్నారు మోహన్ బాబు పరారీలో ఉన్నాడు, ఇంకేమో తప్పించుకున్నాడని. కాదయ్య అని చెప్పేసి ఆల్రెడీ మన 5 ఛానల్స్లో వీడియోస్ ఎక్కడో చోట ఇస్తూనే ఉన్నాం. సో అలా ఈ రోజు ఏమైంది, హైకోర్టుకు వెళ్ళాడు మన మోహన్ బాబు, మధ్యంతర బెయిల్ ముందస్తు బెయిల్. ఎందుకంటే ఆయన మీద పెట్టిన ఫస్ట్ దాడి అనేటువంటి కేసుని అటెంప్ట్ మర్డర్ అన్నట్టుగా మోహన్ బాబు మీద కేసు ఫైల్ అయింది. రంజిత్ ఏకంగా స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇంకేంటి మరి, అటెంప్ట్ మర్డర్ కేసు, నాకు ముందస్తు బెయిల్ అన్నాడు. అటెంప్ట్ మర్డర్ కేసులో ముందస్తు బెయిల్ అంటే బాబు పోలీసు విచారణ సహకరించు, వాళ్ళు అరెస్ట్ చేస్తే అప్పుడు నువ్వు బెయిల్కి రాలే, అప్పుడు చూద్దామని చెప్పేసి అన్నారు. సో సినీ ఇండస్ట్రీకి సంబంధించి మనం వారిని బయట చూసి క్రమశిక్షణ అండ్ అభిమానులు అంటే దైవులు అంటూ బిల్డప్లు ఇవన్నీ చూసాం. ఇక చాలు, వాళ్ళ నిజస్వరూపాలు మొత్తం ఈ శ్రీతేజ్ విషయం తర్వాత అన్ని బయటపడుతూనే ఉన్నాయి. శ్రీతేజ్ ఖచ్చితంగా కోలుకోవాలి అండ్ బాగుంటాడు, అండ్ సినీ ఇండస్ట్రీ వాళ్ళు ఇక్కడి నుంచి అయినా సరే పద్ధతిగా ఉంటారని కోరుకుంటూ ఉన్నాం.